రెస్టారెంట్ స్టైల్ పొటాటో స్టార్టర్ని మనం ఇంట్లోనే హెల్దీగా ఎటువంటి కెచప్ వాడకుండా ఎటువంటి చిల్లీ సాస్ వాడకుండా చాలా చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక్కసారి పిల్లలకు ఈ పొటాటో స్టార్టర్ కనుక చేసి పెడితే ఇదే బెస్ట్ పొటాటో రెసిపీ అని చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకే కాదండి, అందరికీ నచ్చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. 10 ఇంచ్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్. ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకుంటే పొటాటో మనకు చక్కగా అంటుకోకుండా నాన్ స్టిక్లో ఎలా అయితే మనకు వేపుడు వస్తుందో అలాగే వస్తుందండి. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ప్యాన్ అంతా ఈవెన్గా సిలికాన్ బ్రష్ యూస్ చేసి అప్లై చేయండి. అలాగే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కూడా ఒక 5 to 10 మినిట్స్ మీడియం హీట్లో వేడి పెట్టాలండి. అప్పుడే మనకు పొటాటో వేపుడు అనేది అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా రోస్ట్ అవుతుంది. నేను ఇక్కడ పొటాటోస్ కొన్ని స్కిన్తో అలానే వేస్తున్నాను, కొన్ని స్కిన్ తీసేసానండి. లెంత్ వైజ్ ఇలా కట్ చేశాను, ఫింగర్స్ లాగా, పొటాటో ఫింగర్స్ లాగా. పొటాటో ముక్కలు వేసాక ఉడన్ గరిట తీసుకొని మీడియం హీట్లోనే ఫ్రై చేయాలండి, మూత పెట్టకుండా. వెంటనే మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు పొటాటోతో చేసే ఏ స్టార్టర్ అయినా డీప్ ఫ్రై చేస్తారండి రెస్టారెంట్స్లో అయితే. చిల్లీ పొటాటో అవనివ్వండి, ఆలు 65 అని, ఇలా ఏ స్టార్టర్ తీసుకున్నా తప్పకుండా డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేస్తే మనకు చాలా అన్హెల్దీగా ఉంటుంది. కాబట్టి మీరు డీప్ ఫ్రైని స్కిప్ చేసి క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో ఇలా పొటాటోని ఫస్ట్ వేయించుకొని తర్వాత సాసెస్లో కోట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము హెల్దీగా చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇక్కడ పొటాటోస్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేశాక మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పొటాటో చక్కగా వేగిపోయింది, చక్కగా రోస్ట్ అవుతుందండి. కాస్ట్ ఐరన్ ప్యాన్లో మనకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ ఆయిల్తో నాన్ స్టిక్ ప్యాన్లో మనము ఎలా ఫ్రై చేసుకుంటామో కాస్ట్ ఐరన్ ప్యాన్ కూడా అలాగే మనకు చక్కగా వేగుతుందండి. ఎక్కడ అంటుకోకుండా ఒకదానికొకటి చక్కగా వేగిపోయాయి. ఇది హోమ్ మేడ్ టొమాటో సాస్ అండి. దీనిలోనే చిల్లీ పౌడర్ ఉంది, గార్లిక్ కూడా ఉందండి. కాబట్టి ఇంకా మనం సపరేట్గా వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకోవడం కానీ చిల్లీ పౌడర్ వేసే పని లేకుండా ఇలా చేసుకోవచ్చండి. 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. అలాగే ఇక్కడ వైట్ వెనిగర్ అండి, కుకింగ్ వెనిగర్ 1 స్పూన్ వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడడానికి కూడా మంచి బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. బయట మనకు రెస్టారెంట్స్లో అయితే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్తో ఉన్న కెచప్లు కానీ ప్రిజర్వేటివ్స్తో ఉన్న చిల్లీ సాసులు అన్నీ అన్హెల్దీగా వేసేస్తుంటారు. ఇక్కడ ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను